అన్నారు అందరూ. ఇదే నా దేవుని అర్థం చూసుకుందామా? చిన్న వర్షం పడుకుందా అండి. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను, అగ్ని బలము చల్లారనే శత్రు సమూహము అల్లాడినే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే, నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా, నా హృదయాన కొలువైన యేసయ్యా. నాను అనువు నిన్నే ప్రస్తుతించెదా కీర్తనీయుడా, నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడు. ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామండి. 118వ కీర్తన 26వ వచనం చూసుకుందాం. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక. ఇది నా వాగ్దానం అండి. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక, యెహోవా మందిరముల నుండి మిమ్మును దీవించును గాక. ఇది నా వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ఏమంటున్నారు? యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక, యెహోవా మందిరముల నుండి మిమ్మును దీవించుచున్నాము. ఈ దిన వాగ్దానం. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు రాకడ కూడా మనం సిద్ధపాటు కలిగి ఉందాం. ప్రార్థన చేయండి, మెలుగు కలిగి ప్రార్థన చేయండి, బైబుల్ చదవండి, ప్రార్థన చేయండి. ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. ఈ చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభువా, నానిటి మాటలు మా నాయన ఇంటిన బిడ్డల్ని చూస్తున్న బిడ్డల హృదయంలో ఫలింపు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.